నేల పోరాటాల గడ్డ. సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్ర సాధనలో ఎందరో అమరులయ్యారు. అయితే తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎక్కడున్నాడని తరచుగా కాంగ్రెస్ పార్టీ ఆయనను ప్రశ్నిస్తుంటుంది. కేసీఆర్ కుమారుడైన కారణంగా కేటీఆర్ మంత్రి అయ్యాడని, అతడికి ఏం అర్హత ఉందని పదవి ఇచ్చారంటూ పలు సందర్భాల్లో కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసిన విషయం విదితమే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నేను సైతం అంటూ తన వంతు పాత్ర పోషించిన రోజులను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చురకలంటిస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను ఎక్కడ ఉన్నానన్నా కాంగ్రెస్ నేతలకు నా జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నా. కాంగ్రెస్ నేతలు ఉద్యమాన్ని అడ్డుకుంటే మేం ఎంతగానో శ్రమించాం. దీని ఫలితం 2014లో నేను నేరుగా మంత్రి పదవి అలంకరించాను. నేను 2006, 2014 మధ్య కాలంలో 8 ఏళ్లు రాష్ట్ర ప్రజలతో మమేకమై తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నాను. కానీ అదే సమయంలో కాంగ్రెస్ నేతలు ఉద్యమాన్ని నీరుగార్చడంలో మీరు ఎక్కడెక్కడ బిజీగా ఉన్నారో గుర్తు తెచ్చుకోవాలంటూ కేటీఆర్ తన ట్వీట్లో ఉద్యమ రోజులను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ ను విమర్శించారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.